నేను శివప్రసాద్. నేను మెకానికల్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ అమృత యూనివర్సిటీ కేరళ. 2020లో గ్రాడ్యుయేట్ అయ్యాను. 2022 కోవిడ్ టైం కాబట్టి ఆ టైంలో కోర్ జాబ్స్ అంత ఎక్కువ రాలేదు. మోస్ట్లీ ఎంఎన్సీస్ కానీ సిఎస్సి వాళ్ళని ఎక్కువ తీసుకునేవాళ్ళు. ఒక ఎంఎన్సీ వచ్చింది కోవిడ్ టైంలో. ఆల్రెడీ లే ఆఫ్స్ అవుతున్నాయి. సో మాకు న్యూయర్స్కి ఫ్రెషర్స్కి ట్రైనింగ్ ఇవ్వడానికి వాళ్ళ దగ్గర లేరు. ఒక 6 months అలానే గడిపేస్తారు. ఆఫర్ లెటర్ ఇచ్చారు కానీ ట్రైనింగ్ అయితే ఏం స్టార్ట్ చేయలేదు. నో రెస్పాన్స్ ఫ్రమ్ దమ్. ఎంఎన్సీ నుంచి ఏం రెస్పాన్స్ రాలేదు కాబట్టి త్రూ మై రిలేటివ్స్ ఐ గాట్ టు నో అబౌట్ నెక్స్ట్ డే అనమాట. అండ్ దెన్ ఓకే, జీరో నాలెడ్జ్ నుంచి కూడా ఫుల్ స్టాక్ నేర్పిస్తారన్నా అని చెప్పి ఇంకా జాయిన్ అయ్యాను. అంటే స్టార్టింగ్ డౌట్ ఉంటుంది అందరికీ. సో నేను కూడా డెమో తీసుకొని డెమో కూడా నచ్చితేనే అప్పుడు జాయిన్ అయ్యా. వాళ్ళు చెప్పే లాంగ్వేజెస్ అన్నీ జీరో నాలెడ్జ్ ఉన్నా లేకపోతే నువ్వు ఇంటర్మీడియట్ అయినా కానీ లాంగ్వేజ్ ఎందుకు రాస్తున్నావు అని చెప్పి నీకు అండర్స్టాండింగ్ వస్తుంది. త్రూ అవుట్ ద కోర్స్ స్టార్ట్ చేసి ఒక 2-3 months అయిన తర్వాత ఆ ఎంఎన్సీ వాళ్ళు మీకు ట్రైనింగ్ ఇస్తాం రమ్మని చెప్పారు. బట్ ఏమైందంటే ఒక 6 months ట్రైనింగ్, ఆ తర్వాత కూడా బెంచ్ మీద కూర్చోబెట్టేస్తాం అన్నారు. 2 weeks అలాగా ఉన్నాను ఎంఎన్సీలో. బట్ అస్సలు అర్థం కాలేదు నాకు. సో ఇన్స్టెడ్ ఆఫ్ దాట్, అంటే తెలియని లాంగ్వేజ్ ఓన్గా ప్రిపేర్ అవ్వడం కంటే ఒకళ్ళు చెప్పేది వింటే మనకి అర్థమవుతుంది కదా. సో ఇంకా అందుకని చెప్పేసి ఆ జాబ్ కూడా నో చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేస్తాను. రిసెషన్ టైంలో కూడా డైలీ జాబ్స్ అని అప్డేట్ చేస్తూ ఉంటారు వీళ్ళు. ప్లేస్మెంట్ టీం నుంచి ఒక గైడెన్స్ ఇచ్చారు. ఏమైనా క్వశ్చన్స్ తెలియనివి అడిగినా భయపడొద్దు, ఫంబుల్ అవ్వద్దు, నీకు తెలిసిందే చెప్పు. వాళ్ళేమీ నేను భయపడట్లేదు కదా, జస్ట్ నార్మల్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఆ గైడెన్స్ ఇవ్వడం వల్ల ఇంటర్వ్యూ రౌండ్ బాగా అయింది. అసలు ఇంత ప్యాకేజ్ వస్తుంది అనుకోలేదు. అంటే బేసికలీ మెకానికల్ ఇంజనీర్స్కి అసలు మామూలుగానే తక్కువ. బట్ మెకానికల్ నుంచి ఐటీ సైడ్ వచ్చి ఇంత ప్యాకేజ్ అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ వుడ్ సే థ్యాంక్ యూ నెక్స్ట్ డే ఫర్ టీచింగ్ మీ అండ్ గైడింగ్ మీ త్రూ అవుట్ ద ప్లేస్మెంట్.